స్వార్థంతో చంపుతావా? నిర్దోషిని చంపుతావా? అన్యాయం చేశాడా? అన్యాయం చేయడం కోసం చంపుతున్నావా? ఏమండి, ఆలోచన చేసుకోనండి. ఎంతోమంది ఈరోజు భారతదేశంలో కావచ్చు, ప్రపంచ దేశాల్లో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ఒక స్త్రీని పాడు చేసి హత్య చేస్తున్నారు. ఒక పురుషుని దోసుకొని హత్య చేస్తూ ఉంటున్నారు. దేశం మీద దండెత్తి హత్యలు చేస్తూ ఉంటున్నారు. ఎన్ని హత్యలు చేస్తున్నారో ఆలోచన చేసుకోనండి. ఆదికాండం 4వ అధ్యాయం చూస్తూ ఉంటున్నప్పుడు ఏమండి, దేవునికి అర్పణ అర్పించారండి హేబేలు కయ్యనులు. దేవునికి అర్పణలు అర్పిస్తే కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు అని, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడని చెప్పేసి అక్కసుతో అసూయతో నాకు రావలసిన ఘనత నీకు వచ్చిందని చెప్పేసి ఏమంటే సొంత తమ్ముడిని నరహత్య చేశాడు. చూడండి కయ్యూను. దేవుడు నా అర్పణ అంగీకరించలేదు, అర్పణ అంగీకరించాడు. నాకు దక్కలేదు, నీకు దక్కింది, నాకు దక్కంది నీకు దక్కకూడదని చెప్పేసి ఏమంటే ఒక క్రూరమైన స్వభావంతో సొంత తమ్ముడని చూడకుండా ఇదిగో అతన్ని హత్య చేశాడు కయ్యూను. చూడండి, హత్య చేసిన తర్వాత శాంతిని పొందుకున్నాడా? హత్య చేసిన తర్వాత మనశ్శాంతిని పొందుకున్నాడా? హత్య చేసిన తర్వాత సమాధానం పొందుకున్నాడంటే లేదు. అసూయతో రగిలిపోయాడు, పగతో రగిలిపోయాడు, ద్వేషించాడు తన సహోదరుణ్ణి. ఇదిగో ఏమయ్యాడంటే చివరికి తన తమ్ముడిని చంపుకొని ఏమైపోయాడంటే భయంకరమైన అశాంతికి, అసమాధానానికి లోనైపోయాడండి. నువ్వు దేశదిమ్మరగా తిరుగు. అందుకే కయ్యూను చెబుతున్నాడు కదా, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పదిగా ఉంది. దోష శిక్ష, నువ్వు చేసిన నరహత్యకు ప్రతిగా నీ మీదకు వచ్చిన ఆ శిక్ష భరించలేవు.